విశ్వకర్మ మనుమయ సంఘం అహిత్నగర్ మండలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారన్నారు. బీసీల అభివృద్ధి సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. బీసీల విద్యాభివృద్ధి కోసం వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. దీన్ని ఇక్కడ కూడా మన మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు అవసరం అనుకుంటే ఏదైనా ఫండ్స్ కూడా ఎక్కడో దగ్గర సరి చేపిస్తారు. నేను కేటీఆర్ గారికి చెప్పి కూడా ఇప్పిస్తాను. మీరు పొజిషన్ మీద తీసుకోవడానికి చేయండి. దీని ల్యాండ్ పొజిషన్ ఏదో నాకు తెలియదు, ఏమో తెలియకుండా నేను చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ రేపు ఏదైనా లిటికేషన్ ఉందా, కోర్టు కేసు ఉందా తెలియదు. ఇప్పుడైతే ఏ మాత్రం ఉన్నా కూడా పొజిషన్ ఇచ్చేసి చేసుకోండి అని చెప్పినాము. మరి ఇక్కడ మంచి బోర్డు ఇవాళ వాతండి. ఈరోజు ఒక బోర్డు చిన్నగా 1000 రూపాయల బోర్డు వస్తుంది, రాసి ఇవాళ బోర్డు పెట్టండి. జయశంకర్ హాల్ విశ్వబ్రహ్మణ్ల మినీ హాల్ అని చెప్పి పెట్టండి. ఎవరు వస్తారు? ఎమ్మెల్యేలు కాదని, ఆయన కాదని ఎవరు రాని ఏరియా. ఆయన మీకు చేయాలని ఉంది, అన్ని వర్గాలకు చేయాలని ఉంది. ఆయన ఎవరు వచ్చినా కూడా స్పందించి సహాయం చేద్దాం, 10 మందికి మేలు చేద్దామని ఉంది. కనుక అలాంటి పనిచేసే వాళ్ళకు మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. పనిచేసే వ్యక్తులు మన కులమైన ఉంటేనే మనం చేస్తారనేది ఏం లేదు. పనిచేసేటోడు మన అందరూ ఆదరించేటోడు ఎవరైనా సహకరించాలా. మనోడైనా మనం చేయకపోతే మనం దూరం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా మేము ఖచ్చితంగా మీకు గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తొలి స్పీకర్ని మస్తానాచార్ని ఇచ్చినటువంటి చరిత్ర ఇలా మా ప్రభుత్వానికి ఉంది. మరి ఇంతవరకు ఎప్పుడైనా స్పీకర్కి ఇచ్చిందా? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జిల్లా పేరు పెట్టిందా, యూనివర్సిటీ పేరు పెట్టిందా? చేయాలా, ఇంకా అడగండి, చేయాలా, ఖచ్చితంగా చేయాలి. విశ్వాన్ని సృష్టించినటువంటి మీరు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోసినటువంటి జయశంకర్ గారు, శ్రీకాంచారి గడ్డ పుట్టినటువంటి రక్తంలో పుట్టినటువంటి మీరు, ఇలా మనిషి నాగరికత నేర్పినటువంటి ఈ వృత్తులు, మనిషిని బతుకు నేర్పినటువంటి ఈ వృత్తులు, తిండి పెట్టడానికి తిండి నాగలు దుడితేనే పొడేలు కోస్తేనే ఇలా అన్నం పెట్టేది దేవుళ్ళ సంగతి తర్వాత మనిషిని బతికించినటువంటి ఈ వృత్తిది. కనుక మీకు ఇంకా చేయాలి. కాలజ్ఞానాన్ని భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే చెప్పేటటువంటి వ్యక్తి ఈ జాతిలో ఉన్నటువంటి వీరబ్రహ్మం గారు, జాతిలో ఉన్నటువంటి మీరు. మరి ఈ దేశానికి, రాష్ట్రానికి ఎంత సేవ చేసినటువంటి ఈ వర్గం ఖచ్చితంగా చేయాలని ఉంది, చేయడానికి అవకాశం ఉంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎవడో ఒక ఆఫీసరు ఒక జిల్లాలో జరిగితే ఎందుకు చేసిందో వెళ్ళాలి. మరి మీరు కూడా వెళ్తారేమో, ఈరోజు వెళ్ళండి. గణేశారి గారు, మీరు కూడా టైం ఉంటే ఇలా మీరు అక్కడ వెళ్ళిపోండి. నేను ఇప్పుడు డిఎఫ్తో మాట్లాడినా, లేదు సార్ అక్కడ పర్మిషన్ లేకుండా పెట్టిండు సార్, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చింది సార్, వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి పర్మిషన్ లేకుండా నడుస్తామని అందుకు మేము పోయి తీసినాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది వాస్తవమా కాదా మీరు వచ్చి చూడండి.